హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ గౌస్ భాషా రుబినా బ్లాగ్స్ కుకింగ్స్ అండ్ మొత్తం మన ఛానల్ని ఒకసారి చూస్తే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం భక్షాల రెసిపీ పూర్తిగా చూద్దాం. అదండి మన బొబ్బట్లు, భక్షాలు. దాని రెసిపీ పూర్తిగా మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఇలా చేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయో చూడండి. ఇప్పుడు చూపించిన గ్లాస్తో 2 గ్లాసు బ్యాళ్ళు బాగా నానబెట్టుకున్నానండి. నేను బ్యాళ్ళు అంటే మరి ఏదో అనుకోకండి, శనగ బ్యాళ్ళు అండి. అదే మన శనగపప్పు 2 గ్లాసు నానబెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు శనగ బ్యాళ్ళు వేస్తున్నాం కదా, దానికి మునిగేంత వరకు వాటర్ అండి. దానికి కొంచెం పైకి వస్తే ఓకే, చాలు. అంతకు మించి ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఎక్కువ ఎందుకు వేసుకోవద్దు అంటున్నా అంటే మనకు ఎగస్ట్రా వాటర్ అనేది అలాగే ఉండిపోయిద్దండి. మన పప్పు ఎంత ఉడకడానికి అవసరమో అంత వాటర్ ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి విజిల్స్ పెట్టుకుందాం. నా కుక్కర్కి అయితే 3 విజిల్స్కి నా పప్పు సాఫ్ట్గా అయిపోయిద్దండి. మీ కుక్కర్ని బట్టి మీ పప్పు ఎంత సేపటికి ఉరుకుతుంది అనేది చూసుకొని విజిల్స్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి కలిపేటప్పుడు మనం పత్లాగా కలుపుకోవాలి, చేతికి అంటుకునేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్ అయ్యేటట్టు ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకు విజిల్స్ కూడా వస్తున్నాయి. అలా మైదా పిండి బాగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. పప్పు చూడండి, ఇప్పుడు నా పప్పు ఉడికిపోయింది. ఇంత అంటే ఇంత సాఫ్ట్గా పట్టుకుంటే అంత సాఫ్ట్గా అయిపోవాలి. దాంట్లో ఇందాక చూపించిన గ్లాస్తో 2 గ్లాసు 2.5 గ్లాసు బెల్లం తురుము అండి. ఇది బెల్లాన్ని తురిమి పెట్టుకుంటాను, ఆ తురుము. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసి ఇంకో విషయం అండి, దాంట్లో ఏదైనా వాటర్ ఉంటే కొద్దిగా తీసేసుకోవాలి. పప్పు ఉడికాక వాటర్ ఏమైనా ఎక్కువ ఉంటే అది తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉడకడానికి చాలా సమయం పడుతుంది అది. ఇప్పుడు బెల్లం బాగా పప్పులో కలిసిపోవాలి, బాగా కలిసి మెల్ట్ అయిపోవాలి. ఇలా మెల్ట్ అయిపోయింది చూడండి బెల్లం. ఇలా మెల్ట్ అయినప్పుడు మనం గరిటెతో ఇలా తిప్పుకోవాలి బాగా. ఒకవైపు పప్పుని మనము మెదుపుతూ స్పూన్తో గట్టిగా తిప్పుకోవాలి. మెదుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు యాలకులు 3-4 యాలకులు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేస్తున్న పూర్ణం పిండికి పాత్ర అడుగున మందంగా ఉండాలి, అడుగు అంటకుండా చూసుకోవాలి, మందంగా ఉండాలి. ఇప్పుడు చూసారా నాది ఎలా వదులుతుందో, కింద మాత్రం తగలట్లేదు. మందమైన కడాయి, మందమైన ఒక బొగిన లేదా మందంగా ఉండే కుక్కర్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు బాగా అలా కలుపుకుంటూ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. పూర్ణంలోనే ఉడికేటప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బాగా ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం బాగా ఉడకబెట్టుకోవాలి, ముద్దగా రావాలన్నమాట మనకి. ఇప్పుడు చల్లార్చుకోవాలి. అల్లి చల్లార్చే లోపు ఈ మైదా పిండి చూద్దాం. ఇలా మనం సాగదీయాలి ఫ్రెండ్, ఇలా సాగాలి మైదా పిండి బాగా. అంతే. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండి ఏంటంటే కొంచెం మందంగా వస్తుంది రొట్టె అనేది. దానికి కూడా జల్లెడించుకోవాలి. ఈ జల్లెడ కాదండి, మైదా జల్లెడ. ఈ జల్లెడ ఎందుకనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మైదా జల్లెడ అనేసి మనకు దొరికింది, దాంతో గోధుమ పిండి జల్లించుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన జల్లెడ మనం చేసుకున్న పూర్ణాన్ని ఇంకా సాఫ్ట్గా చేయడానికి. దాంట్లో కొద్దిగా పప్పు ఉంది కదా, అదంతా సాఫ్ట్గా అయిపోయింది. మీరు అనొచ్చు ఫ్రెండ్స్, మిక్సీలో వేసుకోవచ్చు కదక్క, దీంట్లో ఎందుకు ఇలా చేస్తున్నారని. మిక్సీలో వేసుకుంటే అది వేరే రకంగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మనకు ముద్దగా బాగా వస్తుంది. ఎక్దమ్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకల పొడిని దీంట్లో వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం కొబ్బరి తురుము, కాజు బాదం తురుము కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి తురుము లేదు, కాజు బాదం పిల్లలు ఇష్టపడట్లేదు, అందుకే వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని, ఏదైనా ఇంట్లో యూజ్ చేసుకునే మంచి కవర్ ఉంటుంది మన డీమార్ట్ది. ఇది నాది డీమార్ట్ కవరే ఫ్రెండ్స్. 2 కావాలి మనకి. బయట భక్షాలు కవర్స్ అని కూడా దొరుకుతాయి, అవి కూడా మనం పర్చేస్ చేయొచ్చు.
ఇలా అంత ముద్ద చాలు ఫ్రెండ్స్ మనం చేసుకునే భక్షాలకి. అలా పిండి చూడండి ఎలా సాగుతుందో, అలా మనకు సాగాలన్నమాట. పిండి బాగా నాని అలా సాగాలి. ఇప్పుడు అలా కొంచెం సాగు తీసుకొని మనం పూర్ణంని దాంట్లో ఎలా ఫిలప్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చూడండి ఎంత ముద్ద తీసుకుంటున్నానో, అంత పిండి ఏమో కొద్దిగా తీసుకుంటాను, లోపల ఫిల్లింగ్ ఏమో చాలా ఎక్కువ తీసుకుంటాను. అది తీసుకోవడం వల్ల కొందరి ప్రాసెస్ లో భక్షాలు అనేది ఇరిగిపోతుంది, చేసేటప్పుడే పూర్ణం మొత్తం బయటికి వస్తుంది. కానీ నాది రాదు ఫ్రెండ్స్. చూడండి ఇలా మొత్తం క్లోజ్ చేసుకుంటాను. క్లోజ్ చేసుకొని మళ్ళీ పైన ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేయాలి. కింద కవర్ కి కూడా ఆయిల్ నెయ్యి అప్లై చేయాలి ఫ్రెండ్స్. అప్లై చేసేసి దాని పైన చూడండి ఎంత సాఫ్ట్ గా వెళ్ళిపోతుందో. ఇప్పుడు దీనిపైన పెట్టాలి మనం కవర్ పెట్టేసి మనం భక్షాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆయిల్ లేదా నెయ్యి మీ చాయిస్ తగ్గట్టు. చూడండి ఎంత సాఫ్ట్ గా వెళ్ళిపోతుందో చెయ్యి. అలా తుడిచినట్టు గట్టిగా అనేది కాకుండా తుడిచినట్టు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మనం ఒక స్మూత్ క్లాత్ ని ఎలా తుడుస్తామో అలా వెళ్ళిపోవాలన్నమాట. గట్టిగా కూడా ఒత్తకూడదు, అలా అనేసి మెల్లిగా కూడా ఒత్తకూడదు, స్మూత్ గా. ఇప్పుడు చూడండి మనకు భక్షాలు రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మనం కాల్చుకుందాం. నేనైతే నెయ్యి వాడుతున్నా ఫ్రెండ్స్. మీ చాయిస్ ని బట్టి మీరు ఏదైనా వాడచ్చు. నెయ్యి అంటే నూనె అంటే ఏదైనా వాడచ్చు. నెయ్యిలో వేసి కాల్చుకుంటున్నా. మన పెన్నం బాగా హీట్ లో ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా పొంగుతున్నాయో. పూర్ణం అనేది బయటికి కూడా రాదు ఫ్రెండ్స్. మంచిగా అలా సాఫ్ట్ గా మనం ఆ మెథడ్ లో పూర్ణం చేసుకుంటే మనం సాఫ్ట్ గా బయటికి కూడా రాదు. భక్షాలు కూడా బాగా ఉబ్బుతాయి, బాగా కాలుతుంది కూడా, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇవి మనం బయట 4-5 days కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం కావు. ఎందుకక్క బూజు వస్తాయి కదా అనుకోవచ్చు. కాదు ఫ్రెండ్స్, బూజు రాదు. మనము బెల్లం వేసి బాగా పాకం లాగా అయిపోద్ది ఫ్రెండ్స్ అది. అందుకు అదేమి కాదు. 4-5 days దాకా ఏం అవ్వదు. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తున్నా ఫ్రెండ్స్. మనం తీసుకున్న కొలతలకి ఎన్ని భక్షాలు వస్తాయి అనేది ఇది చేసి చూపెడుతున్నా. లాస్ట్ లో కౌంట్ కూడా చేద్దాం. చూసారా పిండి ఎంత తీసుకున్నానో. మన చేతికి కూడా అంటట్లేదు ఫ్రెండ్స్. అది పూర్ణం అనేది మన చేతికి కూడా అంటట్లేదు. అదే చూపించాను. ఇక్కడ మనకు కొంచెం బ్రేక్ అయింది కదా, అది కూడా ఇలా ప్లేస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసింది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఫస్ట్ భక్ష నాకు అలవాటు కాబట్టి నేను చేశాను. ఇప్పుడు మనం క్లోజ్ చేస్తాం కదా, అది వెనక్కి తిప్పుకొని ఒత్తుకోవాలి. అప్పుడు ఇంకా బాగా ఉబ్బుతాయి అన్నమాట. అవి మనము ఒత్తినదంతా ఫిలప్ అయిపోయింది, విడిపోదు. మన పూరీలు ఉబ్బినట్టు ఉబ్బుతాయి భక్షాలు. బాగా పట్లాగా కూడా వస్తాయి, లావుగా అస్సలు రావు. మన ముందు చూపించినట్టుగా ఫోల్డింగ్ కూడా అవుతాయి ఫ్రెండ్స్ మంచిగా. ఇలా ఈజీగా మనము ఇంట్లోనే తీసుకున్న కొలతలతో మంచిగా చేసుకోవచ్చు. ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసేటోళ్ళు ఒక లైక్, ఒక కామెంట్ స్పెషల్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నలుగురికి నా వీడియో రీచ్ అవుతుంది మీరిచ్చే కామెంట్స్ వల్ల, మీరిచ్చే లైక్స్ వల్ల. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోయినా ఒక్క లైక్ ఇస్తే అందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ నా వీడియో. చూడండి ఎంత బాగా ఉబ్బుతున్నాయో. ఇంకా మీరు ఇలా లైక్ చేస్తూ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ కామెంట్స్ వస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుడ్ చేయడం. నేను చాలా మెథడ్ ఈజీగా చేసి చూపించేవి చాలా రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి. మంచిగా అన్ని ఈజీగా మనం ఎలా చేసుకోవాలో నేను మీకు కావలసిన ఐటెం ఎలా చేయాలో అన్నది కూడా నాకు కామెంట్ చేసి నేను చేసి చూపెడతాను ఫ్రెండ్స్. మీకు ఏది కావాలో, ఏ వంటకాలు కావాలో అది నాకు కింద కామెంట్ చేస్తే ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియో ద్వారా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. చూసారా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలన్నమాట మంచిగా అంతా. నా ఛానల్లో కొంచెం మంచి ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్, వెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నలుగురికి రీచ్ అవుతుంది.
ఇప్పుడు భక్షాలన్నీ మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకొని మంచిగా అన్నీ చేసుకొని ఎన్ని అయినాయో మీకు కౌంట్ చేసి చెప్తాను. ఇప్పుడు నేను తీసుకున్న కొలతలకి మనకి ఎన్ని భక్షాలు అయ్యాయి, మనకి ఎంత టైంలో మనం చేసుకోగలిగాం. మినిమం 1/2 అవర్ ఫ్రెండ్స్. పప్పు పిండి నానితే ఒక 1/2 అవర్లో మనము భక్షాలు చేసుకోవచ్చు. ఇంకోటి ముఖ్యమైనది, మన లోపల పెట్టే పూర్ణం అనేది ఆరాలి ఫ్రెండ్స్. ఆరినప్పుడే మనము భక్షాలు అనేది చేసుకోవాలి. కొంచెం చల్లారాలి, వేడి మీద కాదు. చల్లారితే భక్షాలు బాగా వస్తాయి. మరీ గట్టిగా చేసుకోకూడదు, అలానే మళ్ళీ పతలాగా చేసుకోకూడదు. నేను ముందు మీకు చూపించాను పూర్ణం ఎలా ఉండాలి, ఏంటి, ఎంత సాఫ్ట్ ఉండాలి అనేది. అలా సాఫ్ట్గా చేసుకుంటే అయిపోయింది. చూసారా ఎంత బాగా పూరీలు పొంగినట్టు ఎలా పొంగుతున్నాయో. ఇదే కాదు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు భక్షాలు చేసినా నా భక్షాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయో కౌంట్ చేద్దాం. కౌంట్ చేయండి ఫ్రెండ్స్. 1 2 3 and 4 and 5.